పుట్టినవు కాబట్టి నువ్వు ఇవన్నీ అనుభవించు. కానీ మమ్మల్ని రకరకాలుగా ఏ విధంగా మాట్లాడుతున్నావు నీచంగా. మా మంత్రి ఇంటి మీద మా వాళ్ళనే, మా సోదరులను, తెలంగాణ ప్రజలను, బహుజనులను దోలి దాడి చేయిస్తున్నావు. ఇటువంటి దాడి అయితే నీకు గతంలో కూడా నాగర్ కర్నూల్లో గుడ్లతో కొట్టించుకున్న చరిత్ర ఉంది. అట్లా నీకు నీ దగ్గర నువ్వు పాలన సరిగ్గా చేసుకో చేతగాక అక్కడనేమో కాంట్రాక్ట్ ఉద్యోగం లెక్క చేసుకుంటా ఇక్కడ వచ్చి జనాన్ని రెచ్చగొడితే నీకు వచ్చేది ఏమున్నది? చెడ్డ పేరు తప్ప. అటువంటి ఆలోచన మానుకో. ఎందుకంటే మా తెలంగాణలో మేమంతా కూడా బహుజనుల మా ఐకమత్యంతో ఉన్నాము. అన్ని కులాలము, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరం కూడా కలిసిమెలిసి ఉన్నది. ఇక్కడ ఏ బీజేపీ రాదు. ఏమైనా వస్తే ఈవీఎంలనే ఆయుధం మీ దగ్గర ఉంది కాబట్టి, అంతేగాని ఇక్కడ వచ్చేది అందరము బహుజనులము, ముస్లింలము, అన్నదమ్ములు లెక్క కలిసిన్నాము, మాదిగలము, అన్ని కులాలము కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి మేమంతా కూడా 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకున్నాము. కొండ లక్ష్మణ్ బాపూజీ, ధర్మభిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, బాలాగౌడు, పండుగ సాయన్న, చాకలి ఐలమ్మ, ఇటువంటి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ఆయన ఆదర్శంగా ఏ విధంగా ఉన్నాడు, పెళ్లి చేసుకోకుండా అట్లా. అటువంటి మహనీయుల గడ్డ ఇది. ఎల్లప్పుడూ 50 ఏళ్ల సంధి నిరంతరము పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మేమంతా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎట్లా పోరాడినాము, రైతాంగ పోరాటము. ఇంకా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? దుర్మార్గమైంది. అన్నలను అణచివేసింది. అణచివేత అంటే నువ్వు చట్టం పరిధిలో చేయలే, ఏకంగా చంపేసినావు. అట్లా అందులో కూడా మా బహుజనులే చనిపోయారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేటాయన మా రోజు వీరన్నను అంతమొందించిండు. ఆయన అన్ని కులాలను ఐకమత్యం చేసిన చరిత్ర. ఇంకా ఆమెను బెల్లి లలిత గారిని కూడా ఈ విధంగానే చేసిండు. అందుకనే మిమ్మలను తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మా తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఓటేయడానికి రెడీ లేరు. మా పాలన మేము చేసుకుంటాము. ఎందుకంటే మీరందరూ గమనించాలి, సార్ 60 ఏళ్ళు అయినాక రిటైర్డ్ అయినాక కూడా మా అందరినీ బహుజనులను ఐకమత్యం చేసి రెగ్యులర్గా టైం ఇచ్చి ప్రతిరోజు ప్రోగ్రాములు చేసుకుంటా ఇంతమంది 4 కోట్ల మందిని చైతన్యం చేసి బహుజన రాజ్యం ఏర్పడాలని ఆయన ఆకాంక్షతోని. ఎందుకంటే మా బహుజనులకు 78 సంవత్సరాల నుంచి కోలుకోలేనంత అన్ని రంగాలలో కూడా అన్యాయానికి గురి అయినాం కాబట్టి ఆయన ముందటుండి నడిపిస్తుండు. మేమంతా కూడా ఆయనకు ఒక శ్రీరాముని లెక్క, కృష్ణుని లెక్క ఆయన ఉంటే మేమందరం కూడా ఆయన ఎంబడి ఉండి నిరంతరము ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులను అన్ని రంగాలలో కూడా కాపాడుతామని ఈ వేదిక ద్వారా మా సోదరులందరూ కూడా మేము కలిసికట్టుగా ఉన్నాం. మీరు చూడండి, అదే విధంగా పనిచేసి బహుజన రాజ్యం 2028-29లో ఎగరేస్తాము. మన కులాలు ఎంత ఉన్నాయో రాజకీయంగా అంత వాటా దక్కేదాకా మేమంతా పోరాటం చేస్తాము. ఒక పార్టీ నిర్మాణం చేస్తాము. చేసి రాజకీయంగా అందరిని ఎదుర్కొంటాం. అగ్రవర్ణాలలో రెడ్లైనా, వెల్మలైనా, కమ్మలైనా. ఎందుకంటే 90% మనమే ఉన్నాం కాబట్టి రాజకీయ చైతన్యంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన బహుజన రాజ్యం ఏర్పడడానికి మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన మా సంయుక్త ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడైన, చైర్మన్ అయినా మరియు మా కార్యవర్గం అందరికీ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి పవన్ కళ్యాణ్లు ఎంతమంది వచ్చినా ఎదిరిస్తాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బీసీ ఉద్యమాన్ని ఎవ్వరు నీరుగార్చాలన్నా వాళ్ళ తరం కాదు. మేము ఎవరిని కాంగ్రెస్ పార్టీని నమ్మము, బీజేపీని నమ్మము, బీఆర్ఎస్ను కూడా నమ్మము. ఎందుకంటే గుహలున్న కేసీఆర్ బయట వచ్చి బీసీల గురించి కొట్లాడాలని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బీసీ నాయకులకు స్వేచ్ఛ ఇచ్చి నిరంతరము ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరు ఆంధ్ర పాలకులు ఇక్కడ ఏం మాట్లాడకుండా, ఏ రాజకీయం చేయకుండా కూడా కట్టడికి నీ మద్దతు ఉండాలి. ఎందుకంటే నీకు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిన బహుజనులం మేము.
కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ వేదిక ద్వారా. పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టడానికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చిండంటే తెలంగాణలో ప్రజలంతా అతను గొర్రెలు అనుకుంటున్నాడా, గొర్రెలు అనుకోని విధంగా మాట్లాడుతున్నాడా? మనము తెలంగాణ భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలే భరించలేక మన పెద్దలు తొలిదశ ఉద్యమకారులు భరించలేక వెళ్ళిపోవాలని గత 40-50 సంవత్సరాలుగా కొట్లాడి 1500లకు పైన ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లోపల ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అతని పప్పులు ఉడుకుతలేవని, అక్కడికి రాజకీయ భవిష్యత్తు అక్కడ లేదని తెలంగాణకు వచ్చాడా? వచ్చిన వ్యక్తి వచ్చినట్టుండగా అయ్య జాగీరా అని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడంటే, ఇప్పటి వరకు ప్రాంతీయంగా మనము తెలంగాణ ఆంధ్ర అని విడిపోయినప్పటికీ కూడా 10 కుటుంబాల్లో 2 కుటుంబాలు ఆంధ్ర వాళ్ళే ఉంటాయి. మనం ఎవరినైనా ఏమని అంటున్నామా? ఎప్పుడైనా వెళ్ళిపోమని అన్నామా? రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలను మనం ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టామా? మరి మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడానికి నువ్వెవరు? నీ అయ్య జాగీరా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. అదే ప్రశ్న మేము మిమ్మల్ని అడిగితే ఎట్లుంటుంది? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎవరనుకొని ఇక్కడ ఉంటున్నారు? ఏం మేమంత గొర్రెలెక్క కనిపిస్తున్నామా? ఏంది నీది? ఆల్రెడీ ఒక ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నావు కదా. ఇక్కడ మేము ప్రజలను చైతన్య మొక్కల్ని కావద్దా? 90% ప్రజలు అనగారి ఇప్పటికి కూడా కనీస అవసరాలు తీరక మేము మా హక్కుల కోసం స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాలు కావస్తున్నా మేము మా హక్కుల కోసం పోరాడుతూ రకరకాలుగా మేము అన్ని రకాలుగా మా వర్గాల్ని చైతన్యపరుచుకుంటుంటే మా యొక్క చైతన్యాన్ని ఆపడం కోసం ఇలాంటి కపట నాటకాలు ఆడుతున్నారా? తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మమ్మల్ని, మా బీసీ ఎస్సీ ఎస్టీలని అనగదొక్కడానికి నిన్ను తీసుకొని వచ్చిరా? ఏంది మీద అసలు? ఎందుకు వస్తారు మీరు? వచ్చి మీరు మాట్లాడారు ఏంది? ఏం మా మౌనాన్ని మీరు ఇంత అసమర్థతగా అనుకుంటున్నారా? కేవలం సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పటికి కూడా నా యొక్క కవులు, కళాకారులు, రచయితలు, డైరెక్టర్లు ఒక్కొక్కసారి బీసీ ఆఫీసుల చుట్టూ, ఎస్సీ ఆఫీసుల చుట్టూ ఫైళ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక అవకాశం ఇప్పించండి అన్న, ఒక అవకాశం ఇప్పించండి అని. ఎందుకు 3-4 కుటుంబాలే మొత్తం 1000 కోట్లు దండించి మా సొమ్ము అదంతా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా, అదంతా మా సొమ్ము. మీరు సంపాదించిన 1000 కోట్లు, మీ అనుభవిస్తున్న ఆడంబరమైన జీవితం అంతా కూడా మా తెలంగాణ కూలినాలు వేసుకున్న మా ప్రజల సొమ్ము. మేము సైలెంట్గా ఉన్నాం కాబట్టి మీరు ఇలా రెచ్చిపోతున్నారా? మా ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే మళ్ళీ చెప్తున్నా, మేమందరం కూడా ప్రజల తరపున, నేను ఒక సామాన్య మహిళని చెప్తున్నా, ఒక బీసీ నాయకురాలుగా చెప్తున్నాను, ఇంకా ఇట్లాంటి మాటలు, చిచ్చు పెట్టే మాటలు ప్రజల మధ్యలో మీరు మాట్లాడొద్దండి. మీకున్న గౌరవాన్ని, మీకున్న చైతన్యాన్ని చూపించుకోండి. ఏం మీరు దేశవ్యాప్త నాయకుడైతే మిగతా రాష్ట్రాలలో లేవా? ఎక్కడ కూడా లేరా? అక్కడికి వెళ్ళండి. పేద రాష్ట్రాలు ఉన్నాయి కదా, బీహార్ ఉన్నాయి కదా, మస్తు రాష్ట్రాలు, కనీసం అన్నం లేక ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి చూపించండి మీ యొక్క సేవాభావాన్ని. ఎట్లయితే ప్రజలు చైతన్యం కావద్దు, నెక్స్ట్ బీసీ సీఎం కానీ, ఎస్సీ సీఎం కానీ, ఎస్సీ సీఎం కానీ కావద్దని కుట్రపూరితంగానే ఇలాంటివన్నీ చేస్తున్నారు. దయచేసి ఇలాంటివన్నీ చేయకూడదు. ఇలాంటివి చేస్తే ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఖబర్దార్, అయ్య జాగిరా, అమ్మ జాగిరా అని మాట్లాడితే మిమ్మల్ని మేము విధంగా ప్రశ్నించాల్సి వస్తుంది. అవును, బరాబర్ ఇది మా జాగీరే, నీదేమనుందా? ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకో. ఈరోజు తెలంగాణలో బలపడుతున్నటువంటి బీసీ వాదాన్ని అణగదొక్కడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు. ఇప్పుడే చిరంజీవి సార్ చెప్పినట్టుగా ఇది పక్కా ప్రణాళికతో ఆ రోజు మహానాడులోనైతేనేమి, మరి ఒక విశ్లేషకునిగా తనకున్నటువంటి సమాచారాన్ని విశ్లేషించే క్రమంలో చెప్పినటువంటి అంశాలని కూడా వక్రీకరించి దాన్ని ఒక ఇష్యూగా చేసి మళ్ళీ ఈ ఉద్యమాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి కొంతమంది ప్రయత్నం చేస్తుంటే, మరి మతతత్వ రాజకీయాన్ని తీసుకురావాలనేటువంటిది విషయాన్ని మరో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడే దీనికి బీజం పడ్డట్టుగా మనకు అనుమానం వస్తూ ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కలిసి వస్తున్నాడు. వారి కుటుంబంతో కూడా కలిసి ఢిల్లీలో కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఒక ప్రణాళిక ప్రకారంగా హైదరాబాదులో అమరావతి నుంచి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్కి పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి పోయిందంటేనే మీరు కూడా ఇక్కడ రాజకీయాలు చేయొచ్చు, మీరు కూడా తెలంగాణ రాజకీయాల్లో అంతర్భాగమని ఈ దేశానికి
చెప్పడానికి మాత్రమే వేసినటువంటి ఎత్తుగడగా భావించాల్సి వస్తుంది. ఆ తర్వాతనే వారి ఇళ్ళకి హైదరాబాద్ గడ్డ మీద వారి ఇళ్ళకి పోయిన తర్వాతనే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి జై శ్రీరామ్ నినాదంతో మతతత్వంగా అంటే బీసీలు ఒకటైతే ఉంటే బీసీలు కాదు ఒకటి కావడము, మనము కులాలు కాదు మతాల వారీగా ఒకటి కావాలనేటువంటి పార్టీలు ఒకవైపు మళ్ళా తెలంగాణ సెంటిమెంటుని తీసుకొని తమ యొక్క ఉనికిని పునర్వైభవం తెచ్చుకోవాలన్నటువంటి మరికొంతమంది చేసినటువంటి కుట్రలో భాగమేగా ఈ బీసీ సమాజం భావిస్తూ ఉన్నది. మరి గతంలో పోలిస్తే బీసీ సమాజం తెలంగాణలో చాలా చైతన్యవంతమై చాలా జాగ్రత్తగా తమ అడుగులు వేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. దానికి నిదర్శనమే గత ఎన్నికల్లో బీసీలు చూపేటటువంటి సత్తా. కాబట్టి బీసీ సమాజం అంతా కూడా ఈ డైవర్ట్ పాలిటిక్స్కి లోను కాకుండా మన బీసీ అధికారం కోసము ఫోకస్గా పనిచేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణలో ముమ్మాటికి మా జాగిరే, మా అయ్యల జాగిరే అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ పాత్రదారుడే కానీ ఆయన వెనకాల సూత్రధారులు చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా తెలంగాణను ఒక రాజకీయ డ్రామాగా, రాజకీయ వేదికగా మలవడానికి, మరి రాజకీయ యుద్ధక్షేత్రంలో పవన్ కళ్యాణ్ను బలిపశువుని చేసే విధంగా మరి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ను ఈ ప్రాంతంలో చాలామంది గౌరవిస్తారు. కానీ ఇక్కడ వచ్చి తను రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రము మరి ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. ప్రజారాజ్యం పార్టీ మరి 2009లో పోటీ చేసి ఒక కార్పొరేటర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో గెలవలేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంతమేర హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజకీయాలు చేయాలంటే భయపడి తను సంపూర్ణంగా ఆంధ్రాకే పరిమితమై మరి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని గుర్తించి అన్నీ కూడా మూసుకొని ఆంధ్రకే పరిమితమైన చరిత్ర ఉన్న సందర్భం. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మరి వచ్చి ఈ తెలంగాణ ఆవిర్భావం రోజు మీ అయ్య జాగిరా అని చెప్పి మరి ఇక్కడ సున్నితమైన ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది తన యొక్క అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ అనేది అనేక మంది త్యాగదనుల పోరాటాలతోటి బలిదానాలతోటి నిర్మాణమైన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో నువ్వు ఏదో వచ్చి మరి ఇక్కడ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ సమాజంకి నువ్వు ఇక్కడ చాలామంది 90% మంది పేద ప్రజలు అనేక రకాలుగా మరి విద్య, వైద్యము అనే రాష్ట్ర బడ్జెట్లో వాటా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ వాటా లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే సామాజిక శక్తులకు మీ యొక్క సహకారం అందించి ఇక్కడ తెలంగాణలో ఏ అయితే ప్రజలు వెనుకబాటుతనాన్ని గురవుతారో ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి మరి ప్రజా ఉద్యమాలను మీరు వెనుకాల ఉండి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, బసవపున్నయ్య లాంటి వాళ్ళు చాలామంది కూడా మరి ఇక్కడ ఈ ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అంతే తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక్కడ పాల్గొనలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఈ ప్రజల యొక్క ఆలోచనలు, ఇక్కడ రాజకీయ పరిస్థితులను గౌరవించుకుంటూ మీరు ముందుకు నడవాలి తప్పితే భవిష్యత్తులో మీరు ఇలాంటి నిర్ణయాలు, మీరు చులకన మాటలు, ఈ ప్రాంతాన్ని ఏలన చేసే మాటలు తగ్గించుకోవాలని హితవు పలుకుతూ ముగిస్తున్నాం. పవన్ కళ్యాణ్ అన్న గారు, ఇది మా తాతల జాగీరు, మా ముత్తాతల జాగీరు, మా అయ్యల జాగీరు, ఇప్పుడు మా జాగీరు, రేపు మా పిల్లల జాగీరు అని తెలియజేస్తూ ఉన్నాం. 1946లో రైతాంగ పోరాటం జరిగితే సచ్చింది మా తాత ముత్తాతలు. తర్వాత 1948లో భారత యూనియన్ సైనిక చర్య చేపట్టేప్పుడు చచ్చిపోయింది 6000 మందిలో మా తాత ముత్తాతలు మా వాళ్ళు ఉన్నారు. 1956లో ఉద్యమం జరిగితే మా వాళ్ళే చనిపోయారు. అందులో మా వాళ్ళు, మా తెలంగాణ, మా తాత ముత్తాతలే ఉన్నారు. 1969లో 369 తొలి దశ ఉద్యమంలో
369 మంది చచ్చిపోతే 369 మందిలో ఏ ఒక్కడో ఆంధ్ర సీమాంధ్రులు లేరు, అంతా తెలంగాణ వాళ్ళే ఉన్నారు. మలిదశ ఉద్యమం 2001లో స్టార్ట్ అయితే 1200 మంది అమరులు అయితే అంతా తెలంగాణ ఉన్నారు. మరి ఇది మీ అయ్య జాగిరా, మరి మా అయ్య జాగిరా, ఆంధ్రోడి జాగిరా, లేకపోతే తెలంగాణలో జాగిరా, మీరే తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎవడబ్బా జాగిరి కాదు, ఇది మా అబ్బా జాగిరని మేము మా జాగిరి గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా సమైక్యాంధ్రుల యొక్క రాజకీయ పెత్తనం ఉండకూడదనే ఈ ఉద్యమం జరిగింది 60 సంవత్సరాలుగా. వేలాది మంది అమరులయ్యారు. మీ యొక్క దుర్మార్గమైన సీమాంధ్ర ముఖ్యమంత్రుల యొక్క అణిచివేతలు తట్టుకోలేకనే ఆ రోజు 1979-80 దశకంలో నక్సల్స్గా పోయి అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు బెల్లి లలితకని 18 ముక్కలుగా నరికించి బాయికో ముక్క కండకు కోసినటువంటి కర్కోటకుడు. మరొకసారి చంద్రబాబు నాయుడు యొక్క మాయల పక్కిన వేషాలు, టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఈ గడ్డ మీద చెల్లవు. ఒకసారి తరిమి కొట్టిన సంగతి మీరు తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మీరంటే అభిమానం. చంద్రబాబు గారి మాయలు మీకు తెలియదు అనుకుంటాం మేము. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మునిగిపోతున్న సందర్భంలో మిమ్మల్ని బలిపశువులు చేసి ఈరోజు మీకు డిప్యూటీ సీఎం ఇచ్చి ఎక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కుంటారన్న భయంతో ఈరోజు బీజేపీ పార్టీ, ఈరోజు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ మాయల వలయంలో మళ్ళీ మీరు తెలంగాణకు వచ్చి తెలంగాణ ఫార్మేషన్ డే, తెలంగాణ అవతరణ దినోత్సవం అన్నాడు. వేలాది మంది పోరాట యోధుల ఫలితం. ఈ వేలాది మంది అమరులైనటువంటి, లక్షలాది మంది పోరాటం చేసినటువంటి వచ్చేటువంటి ఆ యొక్క అమరవీరులు ఫలితంగా వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం రోజు ఈయన సమావేశపరచడం అంటేనే ఎంత తెలివి తక్కువతనో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నా నువ్వు ఇక్కడ పోటీ చేసే అర్హత ఉంది, కానీ ఇక్కడ వాళ్ళని కానీ ఈ గడ్డని కానీ అవమానించే హక్కు నీకు కానీ, నీ పార్టీ వాళ్ళు కానీ, నీ కార్యకర్త కానీ ఎవరికి లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులుగా పార్టీలు ఎక్కడైనా కావచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు కాక, కానీ ఆ ప్రాంతం వాళ్ళని గౌరవించాలి. మీరేం గౌరవించాలని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం ఎగుస్తున్న సందర్భంలో రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు అమలవుతున్నటువంటి సందర్భంలో విద్యార్థులు యూనివర్సిటీలో బొక్కలు ఎరగొట్టి హాస్టల్స్ బంద్ చేసి, నీళ్లు బంద్ చేసి, హాస్టల్ మెస్సులు బంద్ చేసినప్పుడు ఎలా పడినావని అడుగుతున్నా నేను. ఎందుకు వచ్చి జై తెలంగాణ అని ఉంటే నువ్వు ఈ రోజు ఇదే టేబుల్ మీద కూర్చుండేవు కాదు కదా అన్న. మరి ఆ రోజు ఎలా పడుకుని మీరు ఎక్కడ పోయిరు? తెలంగాణ వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఒక్కరు సీమాంధ్రులు కన్ను ఇటు కాచలేదు. మరి ఈ రోజు ఏ హక్కు అని వచ్చి మాట్లాడుతున్నాడు? హక్కుల గురించి మాట్లాడడం వేరు, రాజకీయాలు చేయడం వేరు. నిలబడండి, గెలవండి, పోటీ చేయండి. 2023లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ తెలంగాణలో 8 సీట్లు పోటీ చేశారు. గెలుపు ఓటమి సహజం, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు పెట్టి అక్కడ మీరు మాట్లాడి, ఇక్కడ నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ మాట్లాడితే ఆయన పోయి పట్టుకెళ్ళాలంటే మీ అబ్బా జాగిరా పోలీసు ఏమన్నా ఇదే ఉత్తర భారతదేశం అనుకుంటున్నా. తొక్కి పడేస్తారు ఈ రాష్ట్రంలో ఎవరినైనా కూడా. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ పోరాట యోధులను కానీ టచ్ చేసే నా కొడుకు ఎవడు ఇంకా తెలంగాణ లేడు. ఏ ఆంధ్ర కానీ, ఏ ఉత్తరప్రదేశ్ కానీ వస్తే మేము చూస్తూ సహించి ఊకోమని తెలియజేస్తా ఉన్నా. ఒక సినిమా నటుడుగా చివరి వరకు మా బాహుబలి మీరని తెలియజేస్తా ఉన్నా. కానీ రాజకీయంగా ఇలాంటి ప్రగల్భాలు పలికి మీ యొక్క కార్యకర్తలతోని పాషాణ ఆదిరన్నని అంత ఘోరంగా తిట్టించడం, వాడిని మందలించారా మీరేమన్నా? ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది, వాళ్ళ యొక్క ఆవేదన ఉంటుంది, వాళ్ళ యొక్క ఆక్రోశం ఉంటుంది, త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితంగా ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఒక మాట మాట్లాడలేక మాత్రమే ఒక చిన్న పోరగాన్ని పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ మందలించాల్సినటువంటి అది లేదా నీకు? చెగువేరా, కాస్ట్రో, లెనిన్, స్టాలిన్, మావో అని చెప్తుంటావు కదా. మేము కూడా ఎంతో అభిమానపడ్డాం మీరంటే. ఆంధ్రలో మీరు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకున్నాం. రేపు కూడా మీరు ఆంధ్రలో ముఖ్యమంత్రి కాండి. ఇక్కడ మా బీసీ ఉద్యమాలకు మద్దతు తెలపండి. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలు ముఖ్యమంత్రి కాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కావాలి. బీసీ ఉద్యమాలు బలపడుతున్నటువంటి ఈ సందర్భంలో ఎవడాడు కుట్ర చేస్తున్నది? ఏ ఫాసిస్టు, ఏ ఫ్యూడలిస్టులు, ఏ భూస్వాములు, ఏ పెత్తందారులు, ఏ కాంట్రాక్టర్లు, ఏ నా కొడుకులు ఇక్కడ పిలిచిన అడుగుతా ఉన్నా నేను. ఇక్కడ నడుస్తున్న బీసీ ఉద్యమం, ఈ ఉద్యమం కోసం పనిచేస్తాం. మీరు మద్దతు తెలిపేది ఉంటే బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపని మా చిరంజీవి సార్ పక్క కొట్టి కూర్చొని రేపు పొద్దున చిరంజీవి సార్ని ముఖ్యమంత్రి చేస్తే బీసీలని రాజ్యం తీసుకొస్తామని చెప్పిన ఒక మాట ఆహ్వానిస్తామన్నా. మేము మాకున్న 46 సంవత్సరాల్లో మా తెలుగు వచ్చినాక చిరంజీవిని మిమ్మల్ని మేము ఆరాధించి హీరోలుగా మేము కొలుస్తున్నటువంటి వాళ్ళం. మేము అభిమానమే కాదు, మీ పోరాటాలు కూడా మాకు ఇష్టం. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద ఇలాంటి చేయకండి. సమైక్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించినటువంటి మీరు ఈ గడ్డ మీద పోటీ చేస్తుంటే ఇక్కడి వెధవులు చప్పట్లు కొట్టే వెధవల్ని ఏమనాలి? ఈ గడ్డకి డిఎన్ఏలకే ఉండరా? ఈ డిఎన్ఏలకే
ఇంకా మాట్లాడకూడదని అనిపిస్తూ ఉంది. ఇవన్నీ మర్చిపోం మేము. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆంధ్ర ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. 12 సంవత్సరాల్లో ఆంధ్ర వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ రాజకీయ పెత్తనం చేయాలని మాయల పక్కన వేషాలు వేస్తారు. ఇవి చెల్లవని తెలియజేస్తూ స్వతంత్ర భారతదేశంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చు కాక మా ఆత్మగౌరవాన్ని, మా ఉద్యమకారులని నిందించి హేళన చేసేట్టుగా మాట్లాడితే, ప్రశ్నిస్తే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ బీసీ పొలిటికల్ పార్టీ కన్వీనర్ బైరి శేఖర్గా హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై బీసీ. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల జాగీరే, ఇది బీసీల జాగీరే. ఇది ఒకసారి పవన్ కళ్యాణ్ గుర్తించుకోవాల్సిందిగా ఈ వేదిక తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అతనికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు, తెలంగాణను నేను ప్రేమిస్తా, ఆరాధిస్తా, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అన్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్, కుటుంబ సభ్యులే అని అన్నప్పుడు మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డంగా నరికేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నీకు అంత కళ్ళకు కనపడేటువంటి పరిస్థితి. మరి ఇది రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటాడో మాకు తెలియదు, కానీ ఇది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించినట్టుగానే. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవడురా నువ్వు? పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరని అనిపిస్తావా? పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎవరో నీకు తెలియదా? పార్లమెంటులో నీ లగడపాటి రాజగోపాల్ రెడ్డి పేపర్ స్ప్రే వేస్తే పేపర్ స్ప్రేను వాళ్ళు ముఖం మీద కొడితే కూడా తీసుకొని తెలంగాణ కోసం ఆ రోజు ఉన్నటువంటి స్పీకర్ కాలు పట్టుకొని పార్లమెంట్లో నినదించి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలియదా నీకు? అదేవిధంగా తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు, అరే కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు కరీంనగర్ వస్తే నీ హెలికాప్టర్ వెళ్ళి చేస్తా అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురించి తెలియదా? ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రిని, మంత్రులను నువ్వు నీ యొక్క అనుచరుల చేత, నీ యొక్క కిరాయి గుండాల చేత అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నవే. తెలంగాణ సోయినోడు అయితే తెలంగాణ ప్రజల నుంచి నువ్వు మరి ఈ రాష్ట్రంలో నువ్వు పార్టీ పెట్టాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లోపల లాఠీ చార్జీ జరిగినప్పుడు, బాష్పయాలు గోళాలు విప్పినప్పుడు, విద్యార్థుల మీద తూటాలు గురిపెట్టినప్పుడు కాసో శ్రీకాంత్ ఎల్బీ నగర్ పెట్రోల్ పోసుకొని కాల్చి చచ్చిపోయినప్పుడు కానిస్టేబుల్ కృష్ణయ్య ఈరోజు తుపాకీ పెట్టుకొని మరి కాల్చుకొని చచ్చిపోయినప్పుడు ఇదే నళిని గారు మీ యొక్క ఆధిపత్య కులాల యొక్క చేతుల్లో ఆమె డీసీపీ పదవిని కూడా వదులుకుపోయినప్పుడు ఏ పొక్కల పండుకున్నారా బాబు పవన్ కళ్యాణ్? ఆ రోజు గుర్తు రాలేదా తెలంగాణ గురించి నేను మాట్లాడాలని చెప్పేసి? ఈ తెలంగాణలో ఎప్పుడో మద్రాసు నుంచి తరలి కొడితే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి ఈ రోజు వందలాది ఎకరాలలో ఈ రోజు స్టూడియోలు, రామానాయుడు స్టూడియో, రామకృష్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, ఈ రోజు పోతే ఈరోజు అక్కడ మరి ఈనాడు రామోజీరావు గ్రూపుల పేరు మీద ఈ రోజు మనం చూస్తున్నాం 100 ఎకరాలు దోపిడీ చేసి ఈ రోజు హీరోలు మీరే, హీరోయిన్లు మీరే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మీరే, ఈ రోజు థియేటర్లు మీరే, ఇక్కడ ఉన్నటువంటి దర్శక నిర్మాతలు మీరే. మరి తెలంగాణ సోయినోడు అయితే ఈ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు అందులో ఎందుకు అవకాశం కల్పించలేకపోయినావు, ఎందుకు వాటా ఇవ్వలేకపోయినావు అని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ వెనుక ఉన్నటువంటి చంద్రబాబు 2 కళ్ళ సిద్ధాంతంతో ఆ రోజు తెలంగాణ ప్రజలను అవమానించిండు. మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చేసి వాస్తవంగా దేశానికి నరేంద్ర మోడీ వస్తే ఎక్కడ ఉండాలి? పార్టీ ఆఫీసులోకి రావాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇంట్లోకి వెళ్ళాలి. కానీ ఎక్కడ వెళ్ళిండు? పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్తాడు, చంద్రబాబు ఇంట్లోకి వెళ్తాడు. చంద్రబాబు బీజేపీ కాదు, పవన్ కళ్యాణ్ బీజేపీ కాదు. కానీ వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి
తెలంగాణలో ఈరోజు మళ్ళీ యొక్క ఉద్యమాన్ని తీసుకోవడానికి వీళ్ళను పావులుగా వాదుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దద్దమ్మలు పార్లమెంటును ఉన్నారో వాళ్ళు మాట్లాడకపోవడం, శాసనసభ్యులు మాట్లాడకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. తెలంగాణ అన్నారు, తెలంగాణ వస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కరెంటు వైర్ల మీద బట్టలు వేసుకోవచ్చు అన్నారు. నీళ్లు రావన్నారు, నిధులు లేవన్నారు, ఉద్యోగాలు లేవన్నారు. మరి నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, కరెంటు లేనటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు వస్తున్నారో బాబు? ఎవరి సంకనాకలోకి వస్తారు? కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మాట్లాడే ముందు, చెప్పే ముందు. కాబట్టి ఇప్పటికైనా నాటి నుంచి నవాబుల నుంచి ఆ రోజు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావో కొడుకు నైజాము సర్కరోడ చుట్టుముట్టు సూర్యపేట నట్ట నడమ నల్లగొండ గోల్కొండ కోట కింద నీ గోరి కడతామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా చెప్పారో మళ్ళీ తెలంగాణ వైపు చూస్తే ఆ రోజు వాళ్ళకి ఏ విధంగా గోరి కట్టిరో మీకు కూడా గోరి కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇది రాబోయేది బీసీల రాజ్యం. బీసీలను చైతన్యమైతా ఉన్నారు, బీసీలు రాజ్యాధికారం దిశగా పోతున్నారని చెప్పి దీన్ని విచ్ఛిన్నం చేయడానికి నానా కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కుట్రలను మరి అడ్డుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ సేన పేరుతో ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువత మీరు పక్కదారి పట్టొద్దు. కేవలం ఇది అధికారం కోసం వాడాడుతున్నటువంటి డ్రామాలో మీరు పావులు కావద్దు. వాళ్ళ కోసం పోయి కేసులు పెట్టుకొని జైలులకు ఎద్దవద్దు. మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం, మన బహుజన రాజ్యాధికారం పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చినటువంటి మీడియా సోదరులందరి ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై బీసీ, జై తెలంగాణ. తెలంగాణ వ్యతిరేక శక్తులే తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మాట్లాడుతున్నాయి. తెలంగాణను అడ్డుకున్న శక్తులే ఇవాళ తెలంగాణలో మరొక జాగా అడ్డా కోసం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాయి. కూటమి పేరుతో కుమ్మక్క అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నిమ్మాటికి కూడా ఇది మా జాగిరి కాబట్టే తొలి దశలో ఇడ్లీ సాంబార్ గోబ్యాకరణం, మలి దశలో మా రాష్ట్రం వచ్చేంత వరకు పొలిమేర దాటి కొడతామని చెప్పాం. అట్లా వీరోచిత పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 1200 విద్యార్థుల బలిదానాల పోరాట త్యాగ ఫలితంగా తెలంగాణ వచ్చింది తప్ప ఎవడి దయాదాక్షుల మీద తెలంగాణ రాలేదు. అలాంటి తెలంగాణలో పరిపాలనలో భాగంగా ఉన్న ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇవాళ బీజేపీ, టీడీపీ, జనసేన 3 కూటమి పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం రావడం కోసం పడుతున్న కుట్రలో భాగమే ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా ఇక్కడ తెలంగాణ ప్రజల పోరాటాలను గుర్తించకుండా ఉగ్రవాదం పేరుతో అవమానిస్తావు, త్యాగాలని ఇవాళ అవమానించే పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ తెలంగాణలో ఇప్పటిదాకా చెప్పినట్టుగా పొన్నం ప్రభాకర్ ఒక బీసీ బిడ్డ, ఆయన ఇంటి మీద దాడి చేస్తారా? ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు? బీసీల మీద దాడి చేసి తెలంగాణలో వచ్చి తెలంగాణ బిడ్డల ఇంట్ల మీద దాడులు చేసి ఇవాళ తెలంగాణ అడ్డుకోవడానికి చూస్తే అట్లాంటి వ్యక్తుల మీద ఇవాళ ఈ బీసీ సమాజం కూడా ఊరుకోదు. ఇక్కడ బీసీ బహుజన సమాజం రావాలి. ముమ్మాటికి ఇది తెలంగాణ ప్రజల జాగిరే, ఇది బహుజనుల జాగిరే. రాబోయేది కూడా బహుజన రాజ్యం కోసం జాగిరిగానే మేము పోరాడతాం. ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్లు, పెత్తందారులు కొనసాగుతూ ఉంటే వారి కోసం నువ్వు ఒత్తాసు పలికావు. ఇక్కడ భూములు నిర్మించుకుంది, ఇల్లు నిర్మించుకుంది, కానీ ఖాళీ చేసిపోవాల్సినవి ఇంకా 10 ఏళ్ళ రాజధాని పేరు మీద నాటకాలు ఆడావు. తెలంగాణ వస్తే అన్నం తిన్నాం, అన్ని ముట్టుకోనని చెప్పిన మీరు తెలంగాణలో ఇంకా కుట్రలు పండుతూ ఉన్నారు. ఇది ముమ్మారికి ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులే. ఇవాళ కులగణలో జనగణలో కులగణ చేర్చలేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మాట్లాడు. బీజేపీలో ఉన్న పెద్దలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడలేదు. 2 కళ్ళ సిద్ధాంతము టీడీపీది, 1 ఓటు 2 రాష్ట్రాలు బీజేపీవి. నీదేమో నేను అన్నం ముట్టుకోను, నేను పొట్టి సీఎం ఇక్కడ గొప్ప అని చెప్పి మాట్లాడిన నీవు, నీ అన్న ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు 1 సీటు కూడా ఇవ్వలేదు. ప్రజారాజ్యం పేరు మీద ఆంధ్రకే పరిమితమైనవు. ఇక్కడ ప్రజల్ని మభ్య మాటలు చెప్పేసి మరొక వలస వచ్చి ఇక్కడ భూములు మమ్మల్ని తిడతానని మాట్లాడుతూ ఉన్నారు. మీరు దోచుకున్న దానికి 1,00,000 సార్లు తిట్టినా తక్కువే. మా జీవితాలే నాశనమైనవి. ఆస్తులు, అభివృద్ధి, మేము కరువుతో కొట్లాడుతూ ఉంటే కోనసీమలో కొబ్బరి చెట్లు పోయినాయి, నష్టపరిహారం ఇచ్చే చరిత్ర ఈ రాష్ట్రంలో జరిగింది. మాకు ఇక్కడ ప్రజల కరెంటు లేదు, నీళ్లు లేవు. ఇక్కడ ఉన్న నీళ్లు పోతూ ఉంటే, నిధులు పోతూ ఉంటే, ఉద్యోగాలు పోతుంటే ఏనాడు మాట్లాడండి మీరు? ఇవాళ తెలంగాణలో ఇక్కడ బీసీల ఉద్యమం కొనసాగుతుంది. బీసీలు నష్టపోతున్నారని చెప్పి ఎక్కడ నువ్వు మాట్లాడలేదు. బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ మీద మాట్లాడవు, లేకపోతే టీఆర్ఎస్ మీద మాట్లాడవు. రొయ్యల పులుసు, చేపల కూరతో తిని మీరు
అలాయి బలాయి తీసుకొని నీళ్ళ పేరు మీద రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఇంకా నీళ్ళ పేరు మీద, నిధుల పేరు మీద ఇంకా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఇవాళ పొన్నం మీద కానీ బీసీల మీద జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే మీకు అంత చులకనా? అదే ఇంకా రెడ్ల మీదనో కమ్మల మీదనో జరిగితే ఇవాళ ఆంధ్ర విగ్రహాలు పెట్టుకుంటున్న మీరు తెలంగాణ బహుజనులు విస్మరించారు. కాబట్టి ఇది తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రను బీసీ సమాజం తిప్పికొడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఎవరికి అడ్డా లేదు, రాబోయేది బీసీల జెండా, బీసీల అడ్డాగానే బీసీల పోరాటాలు కొనసాగుతాయని చెప్తూ, అది నైజామును తరమినం, మిమ్మల్ని తరమడం పెద్ద లెక్క కాదు, అది పోరాటాల గడ్డగా ఇవాళ చూపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉత్తర్వులు తీసుకుంటాం. తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా సామంతుల రాజ్య పాలన నడుస్తుంది. ఇవాళ స్వయం పాలన అనేది ఇవాళ బీసీ రాజ్యాధికారంతో సంపూర్ణమవుతుంది. ఇవాళ ఇక్కడి అగ్ర ఆధిపత్య కులాలు, ఆంధ్ర అగ్ర ఆధిపత్య కులాలు కుమ్మక్కై కాంట్రాక్టులు పంచుకుంటున్నాయి, ఇక్కడ భూములు దోచుకుంటున్నాయి, అన్ని రకాలుగా కూడా కుట్రలు చేసి ఎక్కడికక్కడ వీళ్ళు వాళ్ళు కలిసి పంచుకొని తినడంలో చాలా ఆరితేరి ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ ఈ సీక్వెన్స్ ఉద్యమాలు చూస్తుంటే గతంలో మార్వాడి ఉద్యమం వచ్చింది, దానికి సీక్వెన్స్గా ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చూస్తుంటే మాకు బలమైన అనుమానం ఏంటంటే ఇలాంటి ఉద్యమాల్ని రగిలించి ఇవాళ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రకోణాన్ని ఇవాళ ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ మరియు టీడీపీ జనసేన పార్టీలు ఆ కుట్రకోణంలో భాగంగానే ఈ విద్వేషాలు రగిలిస్తున్నాయనే అనుమానం మాకు బలంగా ఉన్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల పాలన ఇవాళ ఆంధ్ర కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాయడం శోచనీయం. ఇవాళ వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా సడి సప్పులు లేకుండా ఉన్నారు. ఇక్కడ బీసీల మీద మాత్రమే ఇవాళ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతూ ఇవాళ బీసీల మీదకి, ఇండ్ల మీదకి, మంత్రుల ఇళ్ళ మీదకి దాడులకు పంపించడం ఇది చాలా ఆత్మగౌరవంతో కూడింది. ఇది తెలంగాణ ఆత్మగౌరవం కంటే ముందు మా జాతుల బీసీల ఆత్మగౌరవం. బీసీల జోలికి వస్తే ఇక్కడనైనా అక్కడనైనా పాతి పెడతాం రాజకీయంగా. ఇక్కడ బీసీలు కానీ ఆంధ్రాలో ఉన్న బీసీలు కూడా అందరూ కూడా ఏకమై నీ రాజకీయ పార్టీని బొంద పెడతామని పవన్ కళ్యాణ్ని హెచ్చరిస్తున్నాం. ఇవాళ బీసీల ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాకు సిద్ధాంతపరంగా వేరు వేరు భావజాలంలో ఉండొచ్చు, కానీ మేమంతా బీసీలమని బల్లగుద్ది చెప్తున్నాం. బీసీల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ. థ్యాంక్ యూ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది బీజేపీ పార్టీకి అసలు ఇష్టం లేదు. ప్రతిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి ఎప్పుడైనా సరే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును తల్లిని చంపి పిల్లను డెలివరీ చేయించాలనే విషయం మాట్లాడింది. ఏంటా నీకు అసలు ప్రధానమంత్రివేనా నువ్వు? తెలంగాణ ఉద్యమం అస్తిత్వం చరిత్ర గురించి నీకు తెలుసా? ఎందుకు అట్లాంటి పనికిమాలిన మాట్లాడతారు? మొన్న ఒక కర్ణాటక నుంచి ఎంపీ అతను ఏమంటాడు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలని భారత్ పాకిస్తాన్లా విడగొట్టినట్టు మాట్లాడతారు. ఇది ఎక్కడి విచిత్ర ధోరణి? అందుకని బీజేపీ వాళ్లకు తెలంగాణలో మీరు అస్తిత్వం లేకుండా చేసుకుంటున్నారు. మీరు చేస్తున్నటువంటి పనులతోటి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.